దీపం వెలిగించు. హరి ఓం ఓం ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓంకారానికి వేదమాత గాయత్రి దేవతలకి నా హృదయపూర్వక నమస్కారం సమర్పయామి. గంట వాయించు. ఆగమాద్దాంతు దేవాన గమానాద్దాంతు రక్షసాన్ కురుగంట రవంతత్ర దేవత వానలాంఛనం. దేవతల్ని ఆహ్వానించడం గంట వాయించు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం దైవబలం విద్యాబలం తదేవ లక్ష్మీతేంగ్రీం స్మరామి. ఎత్ర యోగేశ్ కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయాభూతి ధ్రువాణి తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ బాధ. ఎత్ర జాయతే పురుషస్తమ హరిః సర్వదా సర్వకార్యేషు దాస్యేషు మంగళం ఏష ఉదిష్టో భగవన్ మంగళాయతనం హరిః. లాభస్తే జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామ హృదయస్థో జనార్దన ఆపదామపహత్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణి నమోస్తుతే. ఆచమనం చెయ్యమ్మ 3 సార్లు. ఓం శ్రీకేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ ముద్రాయమ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షర నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. అక్షంతల వాసన చూసి నీ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేసుకో. ఉత్తిష్టంత బోధ ఏతేషాం అవిరోధే బ్రహ్మ కర్మ శమారభే. ముక్కు పట్టుకో, శ్వాస పీల్చుకో. ఓం భూర్భువ స్వాహ. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువః సురోగం మహాత దురితిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సుభాఖ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరా కల్పే వైవస్వత మన్వంతరే కలయుగే ప్రథమ పాదే జంబూద్వీపే. నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే కృష్ణపక్షే అమావాస్యా తిథి పోలాలమావాస్య సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథో భౌదాన్యసగోత్రం వెంకట శ్రీనివాస్ కీర్తి సిద్ధిశ్రియ శ్రీహిత నామధేయస్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పరపుష్పార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలవాప్త్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవత అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే. కలసకి గంధం రాయి, కుంకుమ బొట్టు పెట్టు, అందులో అక్షంతలు, ఒక తులసి దళం వెయ్యి. ఆ కలసకి చెయ్యి మూతయి. కలస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత ఉక్చౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదేద యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైశ్చ సాయిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దురితిక్షైకారక దైవమాత్మానం చ సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా
సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభా యాంతరస్సుజి. దేవుడి మీద, పూజా ద్రవ్యాల మీద, పిండి వంటల మీద, పండుకాయల మీద జై జగన్నాథం మంగళం పుండరీకాక్ష 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 అని జల్లు. నీ మీద కూడా జల్లుకో లాస్ట్కి. పుండరీకాక్ష. ఇప్పుడు వినాయకుడి నామాలు చెప్తాను. వినాయకుడికి పువ్వులు అన్నీ వేసి కూర్చో. గంధంలోని ఒక పువ్వు ముంచి వినాయకుడికి పెట్టు. ఓం సుముఖాయ నమ, ఓం ఏకదంతాయ నమ, ఓం కపిలాయ నమ, ఓం గజకర్ణకాయ నమ, ఓం లంబోదరాయ నమ, ఓం వికటాయ నమ, ఓం విఘ్నరాజాయ నమ, ఓం ధూమకేతవే నమ, ఓం గణాధ్యక్షాయ నమ, ఓం పాలచంద్రాయ నమ, ఓం గజాననాయ నమ, ఓం హేరంబాయ నమ, ఓం స్కందపూర్వజాయ నమ, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. షోడశనామ పూజయామి. అగజానన పద్మార్కం గజానన మహన్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యశివనామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం గం గణపతయే నమః. 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 వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయకుడికి బెల్లం ముక్క పెడతావు. నైవేద్యం మూదొత్తులు వెలిగించి చూపించు ముందు. వనస్పతిరసే దివ్యై గంధార్యై సుమనోహరై కపిలాగృత సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి ధూపమాజ్ఞాపియామి. గంట వహించి నైవేద్యం ఏడు పెడుతున్నావో చెప్పుకో మనసులోని. బెల్లం ముక్క, పాలు. వరసిద్ధి వినాయకునికి గుడో బెల్లం నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయిస్వ, ఓం సమానయిస్వ, ఓం యానాయిస్వ, ఉదానయిస్వ. మధ్య మధ్య పానం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ఓం సమస్త దేవోపచారాం సమర్పయామి. ఇప్పుడు అక్కడికి అదే అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ పూజ. ఓం శ్రీకేశవాయ నమ, ఓం నారాయణాయ నమ, ఓం మాధవాయ నమ, ఓం గోవిందాయ నమ, ఓం విష్ణవే నమ, ఓం మధుసూదనాయ నమ, ఓం త్రివిక్రమాయ నమ, ఓం వామనాయ నమ, ఓం శ్రీధరాయ నమ, ఓం ఋషికేశాయ నమ, ఓం పద్మనాభాయ నమ, ఓం దామోదరాయ నమ, ఓం సంకర్షణాయ నమ, ఓం వాసుదేవాయ నమ, ఓం ప్రద్యుమ్నాయ నమ, ఓం అనిరుద్ధాయ నమ, ఓం పురుషోత్తమాయ నమ, ఓం అధోక్షదాయ, ఓం నారసింహాయ నమ, ఓం అచ్యుతాయ నమ, ఓం జనార్దనాయ నమ, ఓం ఉపేంద్రాయ నమ, ఓం హరయే నమ, ఓం శ్రీకృష్ణాయ నమ. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ 8 సార్లు అనుకో. గంధం, పుష్పం, తులసిదళం నారాయణమూర్తికి సమర్పించు. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. తులసిదళం సమర్పించు. గంధంలో పుష్పమించి పుష్పం సమర్పయామి. ఇప్పుడు కృష్ణుడికి తులసిదళం పువ్వులు. ఓం శ్రీకృష్ణాయ నమ, ఓం కమలానాథాయ నమ, ఓం వాసుదేవాయ నమ, ఓం సనాతనాయ నమ, ఓం వసుదేవాత్మజాయ నమ, ఓం పుణ్యాయ నమ, లీలా మానుష విగ్రహాయ నమ, శ్రీవత్స కౌస్తుభధరాయ నమ, ఓం యశోదానత్సలాయ నమ, ఓం హరయే నమ, ఓం చతుర్భుజాంత చక్రాశి గదా శంఖాద్యుతాయ నమ, ఓం దేవకీనందనాయ నమ, శ్రీ సాయి నమ, నందగోప ప్రియాత్మజాయ నమ,
యమునా వేగ సంహారిణి నమ బలభద్ర ప్రియాన్ ఓం పూతనా జీవితహరణాయ నమ సకటాసురభంజనాయ నమ నందవ్రజనానందినే నమ సచ్చిదానంద విగ్రహాయ నమ నవనీత విలిప్తాంగ నవనీత నటాయ నమ నవనీతాపహారాయ నమ ముచుకుంద ప్రసాదకాయ నమ ఓం షోడశ స్త్రీ సహస్రీసాయ నమ ఓం త్రిభంగిరే నమ ఓం మధురాకృతయ్యే నమ సుఖవాగమృతాభ్యేందవే నమ ఓం గోవిందాయ నమ ఓం యోగినాం పతయే నమ ఓం వత్సవాటచరాయ నమ ఓం అనంతాయ నమ ఓం ధేనుకాసుర భంజనాయ నమ తృణీకృతృణావత్తాయ నమ ఓం యమలార్జన భంజనాయ నమ ఓం ఉత్తాలతాళభిత్రే నమ ఓం తమాల శ్యామలాకృతయ్యే నమ గోప గోపీశ్వరాయ నమ ఓం యోగినే నమ ఓం కోటి సూర్య సమప్రభాయ నమ ఓం ఇళాపతియే నమ పరం జ్యోతిషే నమ యాదవేంద్రాయ నమ యదుద్వహాయ నమ ఓం వనమాలిడే నమ ఓం పీతవాససే నమ ఓం పారిజాతాపహారకాయ నమ ఓం గోవర్ధన చలోదత్రే నమ ఓం గోపాలాయ నమ సర్వపాలకాయ నమ ఓం అజాయ నమ నిరంజనాయ నమ కామజనకాయ నమ కంజలోచనాయ నమ మధుగ్నే నమ మధురానాథాయ నమ ఓం ద్వారకానాయక ఓం బలినే నమ ఓం బృందావనాంత సంచారిణే నమ తులసీధామభూషణాయ నమ సమంతకమణిహత్రే నమ నరనారాయణాత్మకాయ నమ కుబ్జా కృష్ణాంబరధరాయ నమ మాయినే నమ పరమపురుషాయ నమ ముష్టికాసుర చాణూరమల్ల విశారదాయ నమ సంసార భైరిణే నమ కంసారిణే నమ మురారిణే నమ నరకాంతకాయ నమ అనాది బ్రహ్మచారిణే నమ కృష్ణా వ్యసన కరసకాయ నమ శిశుపాల శరచేత్రే నమ దుర్యోధన కులాంతకృతే నమ విదురాక్రోర వరదాయ నమ విశ్వరూప ప్రదర్శకాయ నమ సత్యవాచయ నమ సత్య సంకల్పాయ నమ సత్యభామారతాయ నమ ఓం జైనే నమ సుభద్రా పూర్వజాయ నమ ఓం విష్ణవే నమ భీష్మముక్తిప్రదాయకాయ జగద్గురవే నమ జగన్నాథాయ నమ వేణునాథ విశారదాయ నమ వృషభాసుర విధ్వంసినే నమ బాణాసురకరాంతకృతే నమ యుధిష్ఠర ప్రతిష్టాత్రే నమ బర్హి బర్హావతాంస్కాయ నమ పాదసారథియే నమ ఓ అవ్యక్తాయ నమ గీతామృతమహోదధియే నమ కాళీయఫణిమానిక్షరంజిత శ్రీపదాంబుజ దామోదరాయ నమ యజ్ఞభోక్త్రే నమ దానవేంద్ర వినాశకాయ నమ నారాయణాయ నమ పరబ్రహ్మణే నమ పన్నగాసన వాహనాయ నమ జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమ పుణ్యశ్లోకాయ నమ ఓం తీర్థకృతే నమ వేదవేద్యాయ నమ దయానిధియే నమ సర్వతీర్థాత్మకాయ నమ సర్వగ్రహరూపిణే నమ పరాత్పరాయ నమ ఓం ఇది శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. తులసిదళం సమర్పించు. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను. ఓం చంచలాయ నమ పాదవు పూజయామి. పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పూజ చేస్తుంటా. 108 సరి. ఓం చంచలాయ నమ పాదవు పూజయామి. చపలాయ నమ జానళిం పూజయామి. పీతాంబరధరాయ నమ గురుం పూజయామి. కమలవాసిన్యే నమ కటిం పూజయామి. మదనమాత్రే నమ స్తనో పూజయామి. పద్మాలయాయ నమ నాభిం పూజయామి. ఓం లలితాయ నమ భుజద్వయం పూజయామి. కంబుకంఠ్యే నమ కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమ ముఖం పూజయామి. ఓం శ్రీయే నమ ఓష్టం పూజయామి. ఓం సునాసికాయ నమ నాసికాం పూజయామి. సునేత్రే నమ నేత్రో పూజయామి. రామాయ నమ కంఠం పూజయామి. కమలాలయాయ శర పూజయామి. ఇప్పుడు అంగపూజ అయ్యింది. ఇప్పుడు అష్టోత్తరం. ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ ఓం విద్యాయే నమ సర్వభూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యే నమ సురభ్యే నమ పరమాత్మికాయ నమ. ఓం ఒక పువ్వు పెట్టుకో, పెద్ద పువ్వు ఒకటి పెట్టుకొని దాని మీద కుంకుమ పూజ చేసుకో. విభూత్యే నమ సురభ్యే నమ పరమాత్మికాయ నమ ఓం వాచ్యే నమ పద్మాల్యాయ నమ పద్మాయ నమ సుచయే నమ ఓం స్వాహాయ నమ ఓం స్వధాయే నమ ఓం సుధాయే నమ ఓం ధన్యాయే నమ ఓం హిరణ్యే నమ లక్ష్మే నమ నిత్యపుష్టాయే నమ విభావర్యే నమ ఓం ఆదిత్యే నమ దిత్యే నమ దీప్తాయ నమ రమాయ నమ వసుదాయ నమ వసుధారిణ్యే ఓం కమలాయ నమ ఓం కాంతాయ నమ ఓం కామాక్షే నమ క్రోధ సంభవాయ నమ అనుగ్రహప్రదాయ నమ ఓం బుద్ధయే నమ ఓం అనగాయ నమ హరివల్లభాయ నమ అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్తాయ నమ లోక శోక వినాశిన్యే నమ ధర్మ నిలిగాయ నమ కరుణాయ నమ
లోకమాత్రే నమ పద్మప్రియాయ నమ పద్మహస్తాయ నమ ఓం పద్మాఖ్యే నమ ఓం పద్మసుందర్యే నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖ్యే నమ ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాయే నమ ఓం పద్మమాలాధరాయ నమ ఓం దేవ్యే నమ ఓం పద్మిన్యే నమ ఓం పద్మగంధిన్యే నమ ఓం పుణ్యగంధాయే నమ ఓం సుప్రసన్నాయే నమ ఓం ప్రసాదాభిముఖ్యే నమ ఓం సుప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయే నమ చంద్ర సహోదర్యే నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రరూపాయే నమ ఓం ఇందిరాయే నమ ఓం ఇందుశీతలాయే నమ ఓం ఆహ్లాదజనన్యే నమ ఓం తుష్టయే నమ ఓం శివాయ నమ శివకత్యే నమ ఓం సత్యే నమ ఓం విమలాయ నమ విశ్వజనన్యే నమ ఓం పుష్ట్యే నమ దారిద్ర్యనాశిన్యే ప్రీతిపుష్కరిణ్యే నమ ఓం శాంత్యే నమ శుక్లమాల్యాంబరాయ నమ ఓం శ్రీయే నమ ఓం భాస్కర్యే నమ బిల్వనిలయాయ నమ వరారోహాయ నమ యశస్విన్యే నమ ఓం వసుంధరాయ నమ ఓం ఉదారంగాయ నమ ఓం హరిణ్యే నమ ఓం హేమమాలిన్యే నమ ఓం ధనధాన్యకత్యే నమ ఓం సిద్ధ్యే నమ ఓం శ్రేణ్య సౌమ్యాయ నమ ఓం శుభప్రదాయ నమ ఓం నృపవేస్మగతానందాయ నమ ఓం వరలక్ష్మే నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య ప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ నమ ఓం దేవ్యే నమ ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమ ఓం ప్రసన్నాక్షే నమ ఓం నారాయణ సమాశ్రితాయ నమ ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమ ఓం దేవ్యే నమ ఓం సర్వోపద్రవవారిణ్యే నమ ఓం నవదుర్గాయ నమ మహాకాళ్యే నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ త్రికాలజ్ఞాన సంపన్నాయ నమ ఓం భువనేశ్వర్యాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఓం మహాదివ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మిగతా దేవుళ్ళన్నిటికీ ఏ దేవుళ్ళు ఉన్నాయో అవన్నీ చదువుకొని పెట్టుకో. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. అహల్యా ద్రౌపదీ సీత తారామండోదరీ తదా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం. అమ్మ సీతామ్మవారి తల్లికి గంధం పుష్పం సమర్పయామి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు మరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. తులసిదళం పెట్టమ్మ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం అంజనీజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతిక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. తులసిదళం పెట్టు. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి. ఆకాశ్రాట్సుతానాద ఆత్మానం మే సదావత్ దేవదేవోత్తమప్పాయ దేహం మే వెంకటేశ్వర. సర్వత్ర సర్వకార్యేషు మంగాం భాజా నిరీశ్వర. పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం న ప్రయచ్చతు. యే తద్వజ్రకవచం మభేజ్యం వెంకటేశితు సాయం ప్రాతపటే నిత్యం మృత్యుం తరత నిర్భయ. ఇది శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. సరస్వతి దేవి ఉంటే పెట్టుకో. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే శదా. వాసవీదేవికి శ్రీ పెనుగొండపురంబున భూపతి కుసుమ శ్రేష్ఠి పూజనకాదిన్ రూపస్య కుసుమాంబగు పాపగ జన్మించినట్టి వాసవి కన్య. అనుదినము నీదు నామం మనమనుడిత నలుపుచుంది బానిత శుభం దూళించము దుఃఖంబులు వాలాయము వరకుమారి వాసవి కన్య.
నీ దగ్గర పార్వతీదేవి ఉందా? ఈశ్వర్ ఈశ్వరుడు పార్వతీదేవి ఉంటే ఆ రెండు అష్టోత్తరాలు చదువుతాను. లేదు అంటే పోలే. ఉన్నాయా? గౌరీదేవి ఉందా? ఆ, మహాలక్ష్మి బుడ్లు ఉన్నా కూడా దానికైనా చెయ్యొచ్చమ్మా. 3 బుడ్లు ఉంటాయా మహాలక్ష్మి బుడ్లు? ఆ, వాటికి కూడా చెయ్యొచ్చు. ఓం గౌరీ అష్టోత్తరం. ఓం శ్రీ గౌర్యే నమ. ఓం శ్రీ గణేశజనన్యే నమ. గుహాంబికాయ నమ. ఓం జగన్మాత్రే నమ. ఓం గిరితనూభవాయ నమ. ఓం వీరభద్ర ప్రసవే నమ. ఓం విశ్వవ్యాపిన్యే నమ. ఓం విశ్వరూపిణ్యే నమ. ఓం అష్టమూర్త్యాత్మికాయ నమ. ఓం అష్టదారిద్ర్య సమన్యే నమ. ఓం శివాయ నమ. ఓం సాంభవ్యే నమ. ఓం సాంకత్యే నమ. ఓం బాలాయ నమ. ఓం ఐమవత్యే నమ. పాపనాశి శ్రీ గౌర్యే నమ. శ్రీ గణేశ జనన్య గుహాంబికాయ జగన్మాత్రే నమ. గిరితనో భవాయ నమ. వీరభద్రప్రస్వయ నమ. విశ్వవ్యాపిన్యై నమ. విశ్వరూపిణ్యై నమ. అష్టమూర్త్యాత్మిక అష్టదారిద్ర్య సమన్యై నమ. ఓం శివాయ నమ. శక్త్యై నమ. సాంభవ్యై నమ. సాంకత్యై నమ. బాలాయ నమ. భవాన్యై నమ. హైమవత్యై నమ. పార్వత్యై నమ. పాపనాశిన్యై నారాయణ అబ్జాయ నిత్యాయ నమ. నిర్మలాయ నమ. అంబికాయ నమ. హేమాద్రిజాయ నమ. వేదాంత లక్షణ కర్మ బ్రహ్మ మయ్యే నమ. గంగాధర కుటుంబిన్యే నమ. ఓం మృడాన్యే నమ. ముని సంసేవ్యాయ నమ. మానిన్యే నమ. మేనకాత్మజాయ నమ. కుమార్యే నమ. దర్గాయ నమ. కలిదోష విఘాతిన్యే నమ. కాత్యాయిన్యే నమ. భద్రదాయిన్యే నమ. మాంగళ్యదాయిన్య సర్వమంగళ సర్వమంగళాయ నమ. ప్రత్యంగిరి అంబికాయ నమ. ఓం ఆర్యాయ నమ. ఓం దాక్షాయిన్యే నమ. ఓం దీక్షాయ నమ. ఓం సర్వోత్తమోత్తమాయ నమ. ఓం శివాయ వినామధేయాయ నమ. శ్రీ విద్యాయ నమ. ప్రణవాద్య స్వరూపిణ్యే నమ. హ్రీంకార్యే నమ. నాదరూపాయ నమ. షోడశోక్షర దేవతాయ నమ. మహాగౌర్యే నమ. శ్యామలాయ నమ. ఓం చండ్యే నమ. ఓం భగమాలిన్యే నమ. ఓం భగళాయ నమ. మాతృకాయ నమ. శూలిన్యే నమ. ఓ అమలాయ నమ. ఓ అన్నపూర్ణాయ నమ. అఖిలాగం సంస్తుత్యాయ నమ. అంబాయ నమ. భానుకోటు సముద్యతాయ నమ. వరాయ నమ. సీతాంస్కృత శేఖరాయ నమ. సర్వకాల సుమంగళ్యే నమ. ఓం సోమశేఖర్యే నమ. ఓం అమర సంసేవ్యాయ నమ. అమృతస్వర్యాయ నమ. సుఖసిద్ధిదా సారాయ నమ. ఓం బాల్యారాజితభూదితాయ నమ. ఓం హిరణ్యాయ నమ. ఓం సూక్ష్మాయ నమ. హరిద్రా కుంకుమారాజ్యాయ నమ. సర్వభోగప్రదాయ నమ. శ్రీ నిత్యగౌరీ దేవతాయే నమ. ఓం ఇది శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఓం శుభగాయ చ విద్మహే కామమాలాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఇప్పుడు ఈశ్వరుడికి ఓం నిధనపతయే నమ. నిధనపతాంతికాయ నమ. ఓద్వాయ నమ. ఓద్వలింగాయ నమ. హిరణ్యాయ నమ. హిరణ్యలింగాయ నమ. ఓం సువర్ణాయ నమ. సువర్ణలింగాయ నమ. దివ్యాయ నమ. దివ్యలింగాయ నమ. భవాయ నమ. భవలింగాయ నమ. సర్వాయ నమ. సర్వలింగాయ నమ. ఓం శివాయ నమ. శివలింగాయ నమ. జ్వలాయ నమ. జ్వలలింగాయ నమ. ఆత్మాయ నమ. ఆత్మలింగాయ నమ. ఓం పరమాయ నమ. పరమలింగాయ నమ. ఏత సోమస్య సూర్యస్య సర్వలింగ స్థాపయతి పవిత్రం పాణిమంత్రం సమర్పయామి. ఇప్పుడు అంగపూజ అయింది. అష్టోత్తరం. ఓం శివాయ నమ. మహేశ్వరాయ నమ. ఓం సంభవే నమ. పినాకినే నమ. సశేఖరాయ నమ. వామదేవాయ నమ. విరూపాక్షాయ నమ. కపర్దినే నమ. నీలలోహితాయ నమ. శంకరాయ నమ. శూలపాణినే నమ. ఖడ్వాంగినే నమ. విష్ణువల్లభాయ నమ. సిపివిష్టాయ నమ. అంబికానాథాయ నమ. శ్రీకంఠాయ నమ. ఓం భక్తవత్సలాయ నమ. ఓం భవాయ నమ. ఓం శుచయే నమ. ఓం శర్వాయ నమ. ఓం త్రిలోకేశాయ నమ. ఓం సిద్ధికంఠాయ నమ. ఓం శివప్రియాయ నమ. ఓం ఉగ్రాయ నమ. ఓం కపాలినే నమ. ఓం కామారిణే నమ. ఓం అంధకాసుర సోదరాయ నమ. ఓం గంగాధరాయ నమ. ఓం లలాటాక్షాయ నమ. ఓం కాలకాలాయ నమ. ఓం కృపానిధయే నమ. ఓం భీమాయ నమ. ఓం పరశుహస్తాయ నమ. మృగపాణినే నమ. ఓం జటాధరాయ నమ. ఓం కైలాసవాసినే నమ. ఓం కవచినే నమ. కఠోరాయ నమ. ఓం త్రిపురాంతకాయ నమ. వృషాంకాయ నమ. వృషభార్గుడాయ నమ. భస్మోద్దుడిత విగ్రహాయ నమ.
సామప్రియాయ నమ, సర్వమయాయ నమ, త్రయీమూర్తియే నమ, అనీశ్వరాయ నమ, సర్వజ్ఞాయ నమ, ఓం పరమాత్మాయ నమ, ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమ, ఓం అభిషే నమ, ఓం యజ్ఞమయాయ నమ, ఓం సోమాయ నమ, పంచవక్రాయ నమ, సదాశివాయ నమ, విశ్వేశ్వరాయ నమ, ఓం వీరభద్రాయ నమ, ఓం గణనాథాయ నమ, ప్రజాపతియే నమ, హిరణ్యరేతాయ నమ, ఓం దుర్దర్శాయ నమ, ఓం గిరిసాయ నమ, ఓం గిరీసాయ నమ, ఓం అనగాయ నమ, భుజంగభూషణాయ నమ, భర్గాయ నమ, విదన్వినే నమ, కృత్తివాసాయ నమ, పురారాధ్యే నమ, ఓం భగవతే నమ, ఓం ప్రమదాధిపాయ నమ, మృత్యుంజయాయ నమ, సూక్ష్మతనవే నమ, జగద్వ్యాపినే నమ, జగద్గురవే నమ, వ్యోమకేశాయ నమ, మహాసేన జనకాయ నమ, చారు విక్రమాయ నమ, రుద్రాయ నమ, భూతపతయే నమ, ఓం స్థానవే నమ, అహిర్బుద్ధ్యాయ నమ, దిగంబరాయ నమ, అష్టమూర్త్యే నమ, అనేకాత్మాయ నమ, సాత్వికాయ నమ, శుద్ధ విగ్రహాయ నమ, ఓం దుర్దర్శాయ నమ, ఓం శాశ్వతాయ నమ, ఓం ఖండపరశువే నమ, ఓం అజాయ నమ, ఓం పాప విమోచనాయ నమ, ఓం శాంభాయ నమ, ఓం మృడాయ నమ, ఓం పశుపతియే నమ, ఓం దేవాయ నమ, ఓం మహాదేవాయ నమ, ఓం అవ్యయాయ నమ, ఓం హరియే నమ, ఓం పూషదంతభేత్రే నమ, ఓం అవ్యగ్రాయ నమ, ఓం దక్షాధ్వరహరాయ నమ, ఓం భగనేత్రివిధే నమ, ఓం అవ్యక్తాయ నమ, ఓం సహస్రాక్షాయ నమ, సహస్రపాదవే నమ, అపవర్గప్రదాయ నమ, ఓం అనంతాయ నమ, ఓం తారకాయ నమ, ఓం పరమేశ్వరాయ నమ, ఓం ఇది శ్రీ శివ అష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివపంచాక్షరీ మంత్రం సమర్పయామి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఇంకేటున్నాయమ్మా? ఊదొత్తులు వెలిగించు. ఇంకేమైనా దేవుళ్ళ పేర్లు ఉంటే చెప్పేసుకో, నాకు కనపడితే నేను చదువుతున్నాను. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఊదత్తులు వెలిగించి చూపించు. వనస్పతి రసే దివ్యే గంధాఢ్యై సుమనోహరే కపిలాగృత సంయుక్తో ధూపోయం ప్రతిదుహ్యతా. ఇప్పుడు నైవేద్యం చూపించమ్మా. చెయ్యలేదు, ముందు ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా అప్పుడు దానికి వెళ్తాం. నానోపహార రూపంచ నానారసమన్వితం నానాస్వాదకరం చైవ నైవేద్యం ప్రతిగుహ్యతాం. కోడి దేవతలకు ఏ పండు ఆ పండు పేరు చెప్పుకొని నైవేద్యం సమర్పయామి. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇప్పుడు పోలేరమ్మ పూజ. ఉండు, పోలేరమ్మ అష్టోత్తరం చదువుతాను. నాకు ఈ సెలలోనే ఉంది, తీస్తున్నాను.
మరో దీపం ఉందా పోలేరమ్మకి అని మనసులో దండం పెట్టి ఆ దీపానికి 2 లక్షలు వెయ్యి పెట్టుకో. ఇప్పుడే ఏమ్మా ఏడుతున్నారు? అనంత అచ్యుత గోవింద ధన్వంతరియే దివ్యే నమ. అది 21 అలా మనసులో ధనం పెట్టుకోండి. అది చదువుకుంటే ఎటువంటి అనారోగ్యాలు మన దరిదాపులకి రావు. ఓం అనంత అచ్యుత గోవింద ధన్వంతరి దేవ్యే నమ. పెట్టుకో. దీపం దగ్గర 2 అక్షంతలు అయ్యు. శ్రీక్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే కృష్ణపక్షే అమావాస్యా తిథి పోలాల అమావాస్య సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథో బహుధాన్య సగోత్రం వెంకట శ్రీనివాసు కీర్తి సిద్ధిశ్రియ శ్రీహితానామధేయస్య కర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపుష్పార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలవాప్త్యర్థం శ్రీ పోలేరమ్మ దేవతాభ్యాం నమః. అమ్మ పోలేరమ్మ తల్లి కడుపు చల్లదనం నోము పసుపు కుంకుమతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నీ పూజను ప్రతి ఏడాది చేసుకునే భాగ్యం కలిగించు తల్లి పోలేరమ్మ తల్లి. నా వలన ఎటువంటి తప్పున్నా మడిలో కానీ పూజలో కానీ నైవేద్యంలో కానీ క్షమించి తల్లి అని దండం పెట్టుకొని పోలేరం అష్టోత్తరం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో చేయి. ఓం పోలేరమ్మ నమః. ఓం శ్రీ నాగేంద్ర పోలేరమ్మ నమః. ఓం సువర్ణాది స్వరూపిణ్యే నమః. ఓం ధనలక్ష్మి పోలేరమ్మ నమః. ఓం ధాన్యం కురిపించే పోలేరమ్మ నమః. ఓం మహాశక్తియే నమః. ఓం సువర్ణాది ప్రదాత్రే నమః. ఓం పుత్ర పౌత్ర ప్రదాయే నమః. ఓం దాంపత్యదాయిన్యే నమః. ఓం సంతాన లక్ష్మి రూపయే నమః. ఓం బుద్ధి శుద్ధి ప్రదాత్రే నమః. ఓం సంతాన వరదాయిన్యే నమః. ఓం సంతాన ప్రదాయే నమః. ఓం సౌశీల్య గుణవర్ధిన్యే నమః. ఓం భాగ్య భోగ వదాయిన్యే నమః. ఓం సౌభాగ్య భాగ్యదాయే నమః. ఓం విద్యా నామకృత్యే శుభాయే నమః. ఓం విద్యా గౌరవ దాయిన్యే నమః. ఓం జ్ఞాన విద్యానుదాయిన్యే నమః. భోగ విద్యా భోగ విద్యా ప్రదాత్రే నమః. ఓం మహాదివ్యే నమః. ఓం శుభావహాయే నమః. సర్వదిక్పాల పూజితాయే నమః. ఓం వరసౌభాగ్యదాయిన్యే నమః. ఓం భక్తరక్షణ తత్పరాయే నమః. సర్వశక్తి స్వరూపాయే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయిన్యే నమః. లోకేశ్వరేశ్వరే నమః. ఓం సర్వలోక సమర్చాయే నమః. ఓం పుణ్య రూపిణ్యే నమః. ఓం జ్ఞాన విజ్ఞాన జనన్యే నమః. తత్వజ్ఞాన స్వరూపిణ్యే నమః. సర్వకల్మష సంఘాత్యే నమః. ఓం స్మరకోటి సభప్రమాయ నమః. ఓం పాపారణ్య దవానలాయే నమః. క్షీరాబ్దితనయాయే నమః. సంసార దుఃఖ సమన్యే నమః. ఓం మధురస్వరాయే నమః. ముక్తి ఫలప్రదాయ నమః. సర్వబంధ విముక్త్రే నమః. రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం గంధర్వ విద్యా తత్వజ్ఞాయాయ నమః. ఓం చిరంజీవియే నమః. ఓం పంచభక్త్రాయ నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం మార్గశిర లక్ష్మీ వారమేయే నమః. ఓం శేషాయ నమః. ఓం పోలేరమ్మ పుత్రాయ నమః. ఓం నాగేంద్ర చర్మధరాయ నమః. నాగేంద్ర వలయాయ నమః. నాగేంద్ర కుండలాయ నమః. కామరూపిణ్యే నమః. కామదాయిన్యే నమః. కులదేవతాయే నమః. తాంబూల కలభోచంచలాయ తాంబూల కలభోళోత్కంచన
కపోలతలశోభిన్యే నమః. ఓం శ్రీస్వరూపిణ్యే నమ. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయే నమ. ఓం చండముండ నిశుంభాది కంఠనాయే నమ. ఓం దేవకన్యాయే నమ. ఓం శక్తి పూజయే నమ. ఓం నిత్యస్వరూపిణ్యే నమ. ఓం మధుప్రియాయ నమ. ఓం కళ్యాణాయ నమ. సృష్టి రూపాయ నమ. ఓం అంబాయ నమ. ఓం శుభప్రదాయ నమ. ఓం వరమంత్రాయ నమ. కాళికాయ నమ. మేధాయ నమ. త్రిగుణాయ నమ. ఓం శ్వేతాననాయ నమ. ఓం రూప సౌభాగ్యదాయిన్యే నమ. ఓం మహానేత్రాయ నమ. మహాపుత్రాయ నమ. ఓం రతిప్రియాయ నమ. ఓం చంద్రకోటి శుచిస్మతాయ నమ. ఓం నాగధారిణ్యే నమ. కాలమృత్యు భయంకరాయ నమ. ఓం అకాల మృత్యు సంహత్రే నమ. ఓం ముక్తి ముక్తిప్రదాయ నమ. ఓం నవనాగ సమారాధ్యాయ నమ. హ్రీం బీజాక్షరపాలాయ నమ. వర్ణ మంత్రస్వరూపాయ నమ. సర్వమంత్రస్వరూపిణే నమ. కుటుంబ వృద్ధిదాయే నమ. ఓం ఆనందరూపిణే నమ. ఓం నాగరాజాయ నమ. ఓం నాగకేశాయ నమ. ఓం యోగక్షేమవహాయ నమ. ఓం అనాథనాథాయ నమ. బంధ విమోచనాయ నమ. ఓం శ్రీ ఆభరణాయ నాగేంద్రాయ నమ. ఓం ఇష్టసిద్ధి ప్రదాయకాయే నమ. ఓం కళాధరాయ నమ. ఓం చంద్రవర్ణాయ నమ. సర్వాభరణ భూషితాయ నమ. జ్వాలానేత్రే నమ. ఓం విశ్వాంభాయ నమ. ఓం ఐశ్వర్యాసనాయ నమ. ఓం నాగానాదాఖ్య వన్నితాయే నమ. ఓం సర్వపాప నివారకాయ నమ. ఓం జ్యోతిర్లింగాధ్యక్షాయ నమ. సర్వపూజితాయ నమ. ఓం మోక్షప్రదాయ నమ. ఓం విశ్వరూపాయ నమ. ఓం కల్పవృక్షస్వరూపాయ నమ. ఓం బ్రహ్మాదిదేవ నిసుతాయే నమ. సర్వధర్మస్వరూపిణ్యే నమ. ఓం ఇది శ్రీ పోలేరమ్మ అష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఇది ఈ మాట చెప్పుకో. మీరుండి అమ్మ పోలేరమ్మ సిరి సంపదలు మాకివ్వండి. పలకల తొట్టిలో మీరుండి పాడి పంట మాకివ్వండి. హంసల రథముల మీరుండి ఐదోతనము మాకివ్వండి. వజ్రాల పసుపు మాణిక్యాల కుంకుమలతో పూజిస్తాము. తరగని పసుపు కుంకుమ మాకివ్వండమ్మ. విరగని అక్షంతలతో పూజిస్తాము. తరగని ఐదోతనము మాకివ్వండమ్మ. ఓం శ్రీ పోలేరమ్మ నమః. ఓం తత్సత్. చల్లని పోలేరమ్మ చక్కగా మమ్మూలు చూడమ్మ. మా పిల్ల పాపల అందరను చల్లగా దీవించోయమ్మ. భాద్రపద అమావాస్యకు నీదు పూజలు చేసెదము. కందా పచ్చల చీర వరిదుబ్బులను పెట్టి నీ పూజలను చేసెదము. నవశాకంబులతోనూ నీకు దప్పడము చేస్తాము. రకరకముల పాయసంబులు గారెలు గూరెలు చేసెదము. మా పిల్లల పాపలందరూ చల్లగా దీవించమ్మ. మొక్క పెసలు నీకమ్మ. పండ్లు ఫలములు నీకమ్మ. నవధాన్యంబు పూలతో నీకు పూజలు చేస్తాము. అమ్మా పోలేరమ్మ తల్లి, భాద్రపద అమావాస్య పోలేరు అమావాస్య నీ పూజ చేసుకున్నాను. నాకు పసుపు కుంకుమలు అష్టైశ్వర్యాలతో ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకో. ఇప్పుడు నువ్వు చేసిన పాలు పోలేరమ్మ తల్లికి అని చెప్పి 7 సార్లు వెయ్యి. పోలేరమ్మ తల్లి నీ ఇల్లు పాలు నీళ్లతో అలికాను. నా ఇల్లు ఉచ్చాపేడతో అలికాను. ఒక పళ్ళులోని పాలు నీళ్లు. పోలేరమ్మ తల్లి నీ ఇల్లు పాలు నీళ్లతో అలికేనమ్మా. ఇలాగా పాలు వేసి ఉత్తి పాలు వేసి ఒకసారి ఇలాగా 3 కదుపు ఇలాగా రాయాలి రౌండ్గా. పోలేరమ్మ తల్లి నీ ఇల్లు పాలు నీళ్లతో అలికాను. నా ఇల్లు ఉచ్చాపేడతో అలికాను తల్లి. పోలేరమ్మ తల్లి
అలాగే 7 సార్లు పాలేసుకొని అలాగనుకో. లాస్ట్‌కి అలా 3 సార్లు తిప్పి అది బొడ్డుకి రాసుకో. ఐదో తనం హ్మ్. నీ ఇల్లు పాలు నీళ్ళతో అలికాను. నా ఇల్లు ఉచ్చా పేడతో అలికానమ్మా అని అలాగా 7 సార్లు ఏసుకో. ఆఖరికి బొడ్డు దగ్గర రాసుకో. ఉచ్చా పేడతో అలికాను పోలేరమ్మ తల్లి. పోలేరమ్మ తల్లి నీళ్ళు పాలు నీళ్ళతో అలికాను. ఉచ్చా పేడతో అలికాను తల్లి. పోలేరమ్మ తల్లి. ఆ! అదేమో పాలు అరగదీసినట్టు చేసావు కదా! అది నీ బొడ్డుకి రాసుకో. అమ్మ కడుపు చల్లదనమును కుటుంబం అంతటికి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించి చల్లగా చూడు తల్లి. ఇప్పుడు అక్షంతలు పట్టుకో. అప్పుడే అక్షంతలు వద్దులే. ఇది అయిపోయింది కదా! నైవేద్యం చూపించా. నీ దగ్గర నవధాన్యాలు మీరెయ్యరు కదా! లేవన్నావు. హ్మ్. ఆ! అయితే నైవేద్యం చూపించమ్మా. గంట వాయించు. దాని మీద వండి పదార్థాల మీద చిన్న తులసి దళం వెయ్యు. ఆ! పండుకాయ నైవేద్యం అయిన తర్వాత మహానైవేద్యం. ఏ పళ్ళు పెట్టావో కొబ్బరికాయి, అరటిపళ్ళు, చలివిడి, వడపప్పు, పానకం. ఎ ఏంటది? ఇప్పుడు పోలేరమ్మకి నువ్వు పూజ ఎక్కడ చేసావో అక్కడే పెట్టు. అమ్మ పోలేరమ్మ తల్లి. హ్మ్. అక్కడ పెట్టు. ఇప్పుడేమో వచ్చి దీపం మీద 2 అక్షంతలేసి దండం పెట్టుకో. పోలేరమ్మ తల్లి నా జీవితం కూడా దీపంలాగా వెలిగేటట్లు ఆశీర్వదించు తల్లి అని చెప్పి దీపానికి 2 అక్షంతలేసి దండం పెట్టుకో. దీపలక్ష్మి నమోస్తుతే. పోలేరమ్మకి దీపం సమర్పయామి. నా జీవితం కూడా దీపంలాగా వెలిగేటట్లు ఆశీర్వదించు తల్లి. ప్రతి ఏటా నీ పూజ చేసుకునే భాగ్యం కలిగించు తల్లి. ఇప్పుడు పండు, కాయ నైవేద్యం పెట్టు. గంట వాయించు. ఆ తర్వాత మహానైవేద్యం చూపించు. పోలేరమ్మ తల్లికి పుష్టి సమర్పయామి. పసుపు కొమ్ము పెట్టావు కదా! అది ఆ! పుష్టి అంటారు. పోలేరమ్మ పుష్టి. నైవేద్యం పండుగాయ నానోపహార రూపంచ నానార సమన్వితం నానాస్వాగతం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాః. పోలేరమ్మ తల్లికి పండుకాయ నువ్వేటేటి పెట్టావా నైవేద్యం సమర్పయామి అని దండం పెట్టుకో. ఆ తర్వాత గంట వాయించి మహానైవేద్యం చూపించు. ఇప్పుడు తాంబూలం సమర్పయామి. పోలేరమ్మ తల్లికి తాంబూలం సమర్పయామి. అసలు నీ వైపుకు రావాలి. మొదలు అమ్మవారికి చూపించు. ఆ! అది. తిన్నగా పెట్టి ఆ! అది. తాంబూలం సమర్పయామి అని అక్కడ ఆ! మహానైవేద్యం కూడా పెట్టేసావు కదా! హ్మ్. హ్మ్. నీ తర్వాత నాకు పసుపు, కుంకుమ, చీర సమర్పయామి. అమ్మ పోలేరమ్మ తల్లికి పోలాల అమావాస్య నాడు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర పెట్టుకుంటున్నాను. నాకు ఐదోతనం ప్రసాదించు తల్లి. కుటుంబం అంతటికి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించి
చల్లగా చూడు తల్లి, ప్రతి ఏటా నీ పూజ చేసుకునే భాగ్యం కలిగించి తల్లి అని మనసులో దండం పెట్టుకో. 2 అక్షంతలు పట్టుకొని ప్రదక్షిణ చెయ్యి. అమ్మా అమ్మ ధూప్ స్టిక్ వెలిగించావా? ధూపమాజ్ఞాపయామి. ముక్కోడి దేవతలకు ధూపమాజ్ఞాపయామి. వనస్పతి వెలిగించు. వనస్పతిరసే దివ్యై గంధాఢ్యై సుమనోహరే కపిలాకృత సంయుక్తో ధూపోయం ప్రతియత. ముక్కోడి దేవతలకు ధూపమాజ్ఞాపయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. కొంచెం పొగొచ్చింది ఇప్పుడు. నీళ్లు జల్లి చూపించు. రెండు అక్షంతలు పువ్వులు పట్టుకొని ప్రదక్షిణ చెయ్యమ్మా. నీ రైట్ సైడ్ తిరుగు 3 times. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణి పాప సంభవ త్రాహి మా కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షోశ్వరే. అమ్మ పోలేరమ్మ తల్లి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అర్పయామి. అయిందా? సాష్టాంగ నమస్కారం చేయి. పురస శిరస మనస వచస దదా పదాభ్యాం కన్నాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ముక్కోడి దేవతలకు సాష్టాంగ నమస్కారం సమర్పయామి. తర్వాత తల్లి అమ్మలేసుకో. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మ దాసోహమితి మత్వా నమస్వ పరమేశ్వరి. ముక్కోడి దేవతలకు నా అపరాధ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు అక్షంతులు పువ్వులు పట్టుకొని కూర్చో. చదువుతా. మామ అని పిలుస్తావమ్మా? సరే. అక్షంతలు కథ అయిపోయిన తర్వాత అక్షంతలు మామూలు వాటిలో కొంచెం కలిపి దేవుడి మీద కొంచెం వేసుకొని మా అమ్మకి ఇచ్చి నీకు వేయమా. ముందు చదువుతా. పొలాల అమావాస్య కథ. ఒక ఊరిలో 7 అన్నదమ్ములుండిరి. వారందరికి పెండ్లై భార్యలు కాపురమునకు వచ్చునే. కొంతకాలమునకు ఆ 7 తోడికోడండ్రు పొలాల అమావాస్య నోము నోచుకొనవలనని ప్రయత్నం చేసిరి. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడిచే వారందరూ నోము నోచుకొనలేదు. ఆ విధముగా వారు 6 సంవత్సరములకు నోము నోచుకొనుటకు ప్రయత్నము చేయుచు
ఆమె ఆ ఏడవ కోడలు బిడ్డ చనిపోవుటయు జరుగుడిచే అందుచే వారందరూ ఆ నూనెము నోచుకొనుటకు వీలు లేకపోవుటయు మిగిలిన ఆరుగురు ఏడవ ఏడవామెను దుమ్మెత్తిపోయిటయు జరుగుచుండెను. అట్లే ఏడవ ఏట కూడా వారందరూ నోముకు ప్రయత్నం చేసిరి. పూర్వము వల్లనే ఆఖరి ఆమె బిడ్డ చనిపోయింది. కానీ ఆమె తనను తోటి కోడళ్ళందరూ తిట్టిపోయిదిరని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళము వేసి మిగిలిన తోటి కోడండ్ర ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చాను. పిమ్మట ఆ చచ్చిన బిడ్డ శవమును భుజము మీద వేసుకొని ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారముకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఎందుకు ఏడ్చుచుంటమమ్మా అని అడిగాను. అందులకు ఆమె అమ్మ ఏడవకేమి చేయుచున్నా చెయ్యమన్నా 7 ఏండ్ల నుంచి ఏటికొక పిల్లల చొప్పున నేను నీకు పోలేరమ్మకు అప్పగించుచున్నా. ఈ బిడ్డ నేటి ఉదయముని నేను చనిపోయాను. కానీ ప్రతి ఏటా నా పిల్లల పోవుడిచే నా తోటి కోడండ్రు నోము నోచు కనుక నన్ను తిట్టుట జరుగుచుండెడి చేత ఈ ఏడు నేను వారి నోము అప్పటికి ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవముని తీసుకొని వచ్చి తిను అని చెప్పాను. ఆ మాటలు పోలేరమ్మ ఆమెపై జాలి పొంది ఆమెకు అక్షంతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట జల్లి పేలతో చచ్చిన వారిని పిలువవలసిందిగా చెప్పి వెడలిపోయాను. ఆమె అమ్మవారు చెప్పినట్లు తన పిల్లలకు పాతిన గోతుల మీద అక్షతలను జల్లి చచ్చిన వారిని పిలువుగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపులికి వచ్చిరి. అంతటా ఆమె ఆ 7 పిల్లలను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళెను. తెల్లవారుసరికి ఆమె తోటికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి వీరెక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా ఆమె గతి రాత్రి జరిగిన విషయములను చెప్పెను. ఆ మాటలకందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పొలాల అమావాస్య నోమును నోచుకొని సుఖముగా నుండిరి. దీనికి ఉద్యోగం లేదు, ఇది అందరూ చేయవచ్చును. ఈ నోమును నోచుట వలన సంతానం లేని వారికి సంతతి కలుగును, సంతతి ఉన్న వారికి కడుపు చల్లజనము కలుగును. ఈ శ్రీ పోలాల అమావాస్య కథ సంపూర్ణం. అక్షంతలు దేవుడి మీద కొంచెం మిగతా కొంచెం ఉంచుకొని నువ్వు రాజాబాబు వెయ్యి. నీ చీర జాకెట్ పెట్టుకున్నావు కదా అమ్మవారికి. అమ్మా ఒకసారి కట్టిన దగ్గరికి వేసి ముందు మొక్క పెసలు తినండి నైవేద్యం. ఉండు అదొక చదువుతాను ఒక్కసారి ఆగు. అందరూ చెప్పారు అది అమావాస్య నాడు చదువుకోవాలని. ఒక్కసారి నేను ఇందాక పాట పాడాను, ఇప్పుడు ఇయ్యు. ముక్కోటి దేవతలకు కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమణ్యం సమర్పయామి. ఇది ఒకసారి చదువుతాను, ఆలకించు. ఒక్కసారి అత్తేస్తున్నాను. వచ్చి మహాలయ అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది. బౌధాన్య సుగోత్రం
వెంకట శ్రీనివాసు కీర్తి సిద్ధిశ్రియ శ్రీహిత. నా జన్మకు మూల కారణమైన నా తల్లిదండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు. అలాగే నా తల్లిదండ్రులకు మూలమైన తాతలకు ముత్తాతలకు అనంతకోటి ప్రణామములు. సృష్టి ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఈ వంశ పరంపరంలో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు. ఎందరో మహాయోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి నేను ఇంతటి గొప్ప జ్ఞానముతో కూడిన జీవితాన్ని పొంది ఉన్నాను. ఈ వంశములో జన్మించినందుకు నేను ఎంతో గర్వించుచున్నాను. మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హితకార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి. ఈ వంశము యొక్క కీర్తి ప్రతిష్టలు ఆచంద్రార్థం అవనిలో విలసిల్లినట్లుగా ఆశీర్వదించండి. నాలోను నా కుటుంబ సభ్యులందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యములను నొసంగి ధర్మార్థకామ మోక్షములను నొసంగి అహం పదార్థరహిత స్థితి కలిగేటట్లు దీవించి నా జన్మధన్యత చేకూర్చగలరని కోరుతూ అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతామూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంతకోటి నమస్కారములు సమర్పించుచు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పము చేసి పెద్దలందరికీ నమస్కరించుచున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శాంతులను ఆ జగజ్జనని మాకు ప్రసాదించుగాక. మనసులో దండం పెట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని దండం పెట్టుకొని ఆ అక్షంతలు మా అమ్మ దగ్గరికి పట్టుకొని వెళ్ళి నీ చేత నీకేయించుకో. ఎవరో గురువు గారు రాశారు, ఇది మహాలమ చదువుకుంటే చాలా మంచిది అని. సరే మరి ఇంకే టైం